జడ్జిమెంట్ రోజున ఎవరెవరైతే ఈ ఆరోపణ వేసి నా మీద నిందేసి నమ్మమంటున్నారో వాళ్ళందరూ ఫూల్స్ అవ్వడం పక్క. జడ్జిమెంట్ రోజు నేనేంటో నిరూపణ అవుతుంది. దానికోసం వెయిట్ చేస్తాం. అప్పటి వరకు మేము వెయిట్ చేయాలంటే ఆ రోజు మీరు వెయిట్ చేయకపోయినా నేను గుర్తు చేస్తాను. ఎందుకు ఇస్తారు ఛానల్లోకి వచ్చి ఇంటర్వ్యూలో, ఒక్కొక్క ఛానల్లోకి వచ్చి ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తారు మీరు? జనంకి తెలియాలి కాబట్టి ఇస్తున్నా. ఏమని? వాట్ ఈస్ వాట్ జరిగిన నిజం తెలియాలి కదా. మీరు చేసిన పెంట అంతా మళ్ళీ చెప్పాలి. పెంట నువ్వు అన్నంత మాత్రం అందరు పెంట అనుకోరు కదా. అందరు అనుకోవడం అంటారు కదా. 100 కాల్స్ నాకు వస్తున్నాయి. 100 కాల్స్ లో 95 కాల్స్ నాకు పాజిటివ్ గా. జీవి హర్షకుమార్ అని మాజీ పార్లమెంట్ సభ్యులు తెలుసా? ఎక్స్ఎంపీ హర్షకుమార్. ఇప్పుడు మీ మీద దాడి జరగగానే ఆయన రెస్పాండ్ అయ్యిండు, రియాక్ట్ అయ్యిండు. తర్వాత అది అబద్ధం తెలుసు కానీ ఈ అమ్మ ఇసుంటోని అవలగాని కోసం నేను రియాక్ట్ అయినారా బాబు, నాకు క్షమించి అధ్యక్ష క్రైస్తవ సమాజం అని నేనేం చేయాలి? ఎందుకు మరి ఆయన దేవుడా? నాకు దేవుడు ఆయన అంటే మీ క్రైస్తవుడే కదా. మా క్రైస్తవుడే దేవుడా? ఇప్పుడు ఆయన అన్నంత మాత్రం నేను అబద్ధం అయిపోను కదా. ఎవడో ఒకడు అన్నంత మాత్రం నేను అబద్ధం అయిపోతాను కూడా అన్నాడు అట్లా. ఎవడంటే నాకే అసలు మీరు చేసింది డ్రామా అని ఒకడిద్దరు అనడం కాదు, 1,00,000 మంది అండి. సమాజం అంటే ప్రపంచమంతా నువ్వు బాగా మోటివ్ అయ్యి ప్రపంచమంతా ఏకమై నేనే చేయించుకున్నాను. మహేష్ బాబు పాట ఉంటది, వేరే ఒకటి నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అన్నట్టు. మీరు ఆ పాట విని బాగా మోటివ్ అయిన ఒకటి చెప్తా. ప్రపంచమంతా ఒకవైపు నేనే దాడి చేసుకున్నారన్నా. నేను పాదయాత్ర చేసిన ప్రజలు నన్ను నమ్మితే అదే నా గెలుపు, అంతే. వెరీ క్లియర్. ప్రపంచమంతా వీడు దొంగ నన్నన్నా ఈకతో సమానం. నేను పాదయాత్ర చేసిన నా ప్రజలు నన్ను నమ్మితే అదే నా విజయానికి తొలి మెట్టు. మీ భార్య ఇప్పుడు ఎక్కడుంది? ఇంట్లో ఉంది. మీతో కలిసే ఉందా? కలిసే ఉంది, హ్యాపీగా. సుష్మా, మీ ఇద్దరికి విడాకులు అయినాయి, ఇంకా ఇద్దరు అన్నీ అయినాయి, అంత సర్దుకున్నాం. ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. తమిళనాడులో జోసెఫ్ విజయ్ అని ఆయన కూడా ఎన్నికలకు కుటుంబ సమస్యకి స్థాయికి సంబంధం లేదబ్బా. వచ్చిన రిక్వెస్ట్ అన్న, సీఎం గా దగ్గర ఉన్న డౌటే నాకు ఉంది. సమాజానికి కూడా నిజాలు తెలవాల్సినంత అవసరం ఉంది. ఒక్కసారి ఇఫ్ డోంట్ మైండ్ మీ మిస్సెస్ కి ఫోన్ చేసి క్యాజువల్ గా మాట్లాడగలుగుతారా? ఆవిడ భయపడుతుంది. ఎందుకంటే 2019లో సుష్మా మాట్లాడిన వీడియో క్లిప్, బ్లూ శారీ వేసుకొని తల మీద ముసుగేసుకొని మాట్లాడినటువంటి 6 సంవత్సరాల క్రిందటి వీడియోని మీడియా వాళ్ళందరూ ఎవడు పడితే వాడు ఆ వీడియోని పెట్టి ఇప్పుడు లైవ్లలో పెట్టి ఇప్పుడు వైరల్ చేస్తుంటే తను ఎంత బాధపడుతుందో ఇంట్లో నేను చూస్తున్నాడు. మీ భార్య మీరు ఫోన్ చేస్తే లేపదా? ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తా. లేపి మరి అన్నం తిన్నావో ఏం చేస్తున్నావు క్యాజువల్ మాట్లాడరాదని, అంటే మీ ఇద్దరికి కనెక్షన్ ఉందనడానికి, అంటే మీరు కలిసే ఉన్నారు అనడానికి ఆధారం. కలిసే ఉన్నానంటానికి వీడియోలు చూస్తున్నారు కదా. ఇప్పుడు హాస్పిటల్కి మా ఆవిడ వచ్చిందా, దాడి జరిగిన వెంటనే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది మా సుష్మానే. కడపకి వెళ్ళి మీడియా వాళ్ళు వెళ్ళి వద్దు నేను ఆమెని ఇబ్బంది పెట్టదలుచుకున్నాను. ఆల్రెడీ చాలా హర్ట్ అవుతుంది తన వీడియోలు వాడుకుంటున్నారని. అట్లా తను గవర్నమెంట్ ఎంప్లాయీ. మాట్లాడిన తర్వాత నువ్వు ఏమంటావు నేను చెప్తా చూడు. ఆమె సుష్మాన్ గ్యారంటీ ఏందంటావు? నమ్మని వ్యక్తిని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. కడపకు రా, కడపలో ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకో, అభినయ్ దర్శన్ ఎవరితో ఉన్నాడంటే అందరు క్లియర్ గా. లాస్ట్ టైం మీ భార్యతో ఫోన్లో ఎప్పుడు మాట్లాడారు మీరు? లాస్ట్ టైం ఏంటి, రాత్రి ఇంట్లో నుంచి వచ్చారు బయలుదేరి. అంటే ఇప్పుడు డే మొత్తంలో ఒకసారి కూడా మాట్లాడలేదా? ఈ రోజంతా మాట్లాడలేదు. ఎందుకు? ఉదయం నుంచి కంటిన్యూస్ ఇంటర్వ్యూస్ లో ఉన్నా, ఏ కాల్ అటెండ్ చేయని పరిస్థితి. నువ్వు చేస్తే కూడా ఎత్తలేకపోయాను. పోనీ నిన్న మాట్లాడారా ఫోన్? ఇంట్లోనే ఉన్నాను. రాత్రి 11:30కు ఇంట్లో నుంచి బయలుదేరాను. మీ భార్యకు ఈ మధ్యలో మీరు ఎప్పుడు ఫోన్ కన్వర్జేషన్ ఎప్పుడు జరగలేదా? ఇంట్లో ఉన్న మనిషికి కాన్వర్జేషన్ ఇంట్లో అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండదు, బయట పని కోసమో కిరాణం షాప్ దగ్గర షాప్ దగ్గర ఖచ్చితంగా ఫోన్ కాల్ అయితే ఉంటుంది. ఒకసారి అంటే మాట్లాడినట్టు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అరే ఆధారాలు ఏంటి, కలిసే ఉన్నామంటే. విచిత్రంగా ఉంది బాయ్ సాబ్. మీ మిస్సెస్ ఫోన్ చేసి క్యాజువల్ గా మాట్లాడండి. నేను ఆమెని ఇందులో లాగదలుచుకోలేదు. ఆమె ఆల్రెడీ 2-3 రోజులు. అంటే ఎందుకు అడుగుతున్నా, ఎందుకు ఇదంతా అడుగుతున్నా అంటే అభినయ్ దర్శన్ అంటాడు తన మొదటి భార్యతో లేడు, అభినయ్ దర్శన్ అంటాడు కుటుంబ సభ్యులతో లేడు, 2-3 అమ్మాయిల జీవితాలతో ఆడుకుని ఒక దుర్మార్గుడు, నీచుడు, ఉపేందర్ అనేటోడు 20 మంది అమ్మాయిల్ని పెట్టుకొని ఉన్నాడు, ఉంచుకున్నాడు. భార్య బిడ్డలు ఉన్నా కూడా అట్లా నా గురించి 20 మందిని వీడియోలు వస్తే మంచిదే, కానీ ఏం లేవు కదా. నావి కూడా ఏం లేవు కదా. నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు లైట్ తీసుకున్నావు, నేను కూడా అలాగే లైట్ తీసుకున్నా. ఇప్పుడు నీ గురించి వచ్చిన వీడియోస్ అన్ని ఏంది? మరి నీ గురించి 10 మందితో వీడియోలు చేయిస్తా, నమ్మేస్తా, నిజమైపోద్దా? అంటే చెప్తాను చేయిస్తా అంటే ఎవరు చేపిస్తున్నారు? మరి మీ మీద ఆరోపణకి పని కట్టుకొని ఎవడు వీడియోస్ చేపిస్తున్నారు? ఆరోపణకి జర్నలిస్ట్ ఆరోపణకి నిజానికి తేడా తెలియకుండా ఎలా జర్నలిస్ట్ అంటే మీరు బ్లేజర్ వేసుకొని ఎట్లయితే కోట్లు వేసుకొని పాస్టర్ లో మీ లెక్క అయితే మేము జర్నలిస్టులం కాలేదు. 3 అమ్మాయిలు మోసం చేశారు. ఆ 3 అమ్మాయిలు ఎక్కడ
ఎడ్యుకేటెడ్ ఒక అమ్మాయిని తీసుకురా. నాది పొలిటికల్ ఇప్పుడు సైన్స్, ఒకటి నేను చెప్తున్నా. యూనివర్సిటీ ఒకరిని డిపార్ట్మెంట్ క్యారెక్టర్ అసాసినేట్ చేసినప్పుడు స్టూడెంట్ అండి. క్యారెక్టర్ అసాసినేట్ నేను చేసినప్పుడు నాన్న పేరు చెప్పుకొని, క్యారెక్టర్ తాత పేరు నువ్వు చెప్పుకొని నిజంగా రాలేదు. జర్నలిస్ట్ అయితే ఆ. నువ్వు నన్ను ఆహా. ఛానల్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ఒక్క నేను నిమిషం. వస్తున్నప్పుడు ఇందాక నువ్వు ఏం అన్నారు చేయాలి తెలుసా? ఎవిడెన్స్ రెడీ పెట్టుకొని ముగ్గురు అమ్మాయిలు మోసం చేసావంట అలా. నేను ఎప్పుడు చేశానంట? ఫోటోలు చూపించాలా, వీడియోలు చూపించాలా, వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడించాలా, తీసుకురాపో. చేపించు. నిరూపించగలిగితే నగ్నంగా వెళ్తా ఇక్కడ నుంచి నేను. మీరు ఎంతమంది అమ్మాయిలు మోసం చేసి ఇప్పుడు నేను ఇప్పుడే ప్రూవ్ చేయి. ఇప్పుడే లైవ్ లోకి వెళ్ళాలి. చూపిస్తా. రెడీ, ఐఎమ్ రెడీ. తీసుకురా, నా ఫోన్ తీసుకురా. ఎందుకు ఇవన్నీ అనవసరమైనటువంటి ఒక్క నిమిషం వాగ్వాదాలు? ఆగండి. నేను రెడీ. ఎవడు చెప్పిండు? నేను రెడీ. అరే, మీ ముగ్గురు గురించి- కాదయ్యా, ఒక్కరితో చెప్పించు చాలు. అరే మీ ముగ్గురు వద్దు. మీ భార్య వీడియోనే చూపిస్తా నీకు ఎందుకు, నువ్వు ఆగరాదు. ఏ 2019లో అభినయ్ అనేటోడు దుర్మార్గుడు, వాడికి అనేక మంది అమ్మాయిల జీవితాలు ఆగం చేసిండు, వాడు ఒక దొంగ, వాడు ఒక లంగా అని. ఎప్పటిది వీడియో అది? అది ఎప్పటిదంటే ఏంది? 2019లోది. 2019 మీ పేరు అభినయ్ దర్శన్ కాదా? 2026 కూడా అభినయ్ దర్శనే కదా. ఇది కూడా గొడవలు సరి సర్దుమని అరే, ఏం కలుసుకున్న తర్వాత ఈ రోజు మరలా నువ్వు మాట్లాడడం అంటే కామన్ సెన్స్ లేదంట. నేను సింపుల్ ఏంది కామన్ సెన్స్ లేదు? ఎవిడెన్స్ అంటారు, ఎవిడెన్స్ మాట్లాడితేనే కామన్ సెన్స్ లేదంటారు. ఇది మీ తెలివి. మా భార్య బిడ్డతో నేను కలిసి ఉంటాను, మోసం చేశానంట. అట్లా కాదండి. నువ్వు ఇప్పుడు చెప్పిన మాట వేరు, మార్చే మాట వేరు. ఇంతకుముందు ఏమన్నావు? అంటే ఇప్పుడు నువ్వు మీ భార్య బిడ్డలు లే, 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 లే. ఇప్పుడు మీ ఇంతకుముందన్న మాట అంటే మీ ఏంటి? భార్య చెప్పిన విషయాలు అబద్ధాలా? ఇప్పుడు నువ్వు అన్న మాట మీ ఏంటి? భార్య చెప్పిన విషయాలు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతోటి ఆయన కోపంలో ఉమెనైజరు. ఇప్పుడు అది నిజమైతే నా భార్య నాతో ఎందుకు కలిసి ఉంటుంది? ఆయన ఉమెనైజరు. ఒక ఇప్పుడు నిమిషం. ఆ మాటలు నిజమైతే ఆమె నాతో ఈరోజు ఎందుకు అది కలిసి ఉంటుంది? ఎవ్వరు కూడా మేము మాట్లాడలేదు. మీ భార్యనే మాట్లాడింది. అరే ఇప్పుడు ఆవిడ నాతో ఎందుకు కలిసి ఉంటది? మీ భార్యనే నేను అడిగిన మాట్లాడింది ప్రశ్నకు ఆన్సర్ చెప్పు. ఆహా. ముగ్గురు అమ్మాయిలను మోసం చేసినోడితో భార్య బిడ్డలు ఎందుకు కలిసి ఉంటారు? కలిసి ఉందనడానికి ఆధారం ఏందంటున్నా. నేను ఇప్పుడు ఆడియో కాల్ మాట్లాడితే నువ్వు క్షమాపణ చెప్తావు నా మావిడికి. ఫోన్ కాల్ మాట్లాడు. నువ్వు క్షమాపణ చెప్తావు మావిడికి. వీడియో కాల్ చేస్తా నేను. అరే నేను ఎందుకు ఎందుకంటే ఆడ మహిళని అగౌరవపరుస్తున్నావు. మాట్లాడింది నువ్వు మీ మిస్సెస్, నేను ఒక కాదు. మహిళని నేను propaganda నేను చేయలేదు. 2019 వీడియో ఒక్క నిమిషం నేను ఒకటి చెప్తున్నా. నేను అమ్మాయిలను 2019లో ఆమె మాట్లాడిన వీడియో బయటికి రావడం వల్ల ఆమె చాలా ఏడుస్తుంది అని చెప్పినా కూడా నువ్వు మరలా అదే చూపిస్తానంటే నువ్వు మహిళని అగౌరవపరుస్తున్నావు. భారతీయుడిగా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. మీ మిస్సెస్ నేను తనతో వీడియో కాల్ మాట్లాడతా. క్షమాపణ చెప్తావా తనకి? మీ మిస్సెస్ వీడియో చేయమని చెప్పింది నేను కాదు. మీ మిస్సెస్ వీడియో చేస్తే ఆ వీడియోని నేను గానీ నా ఛానల్లో గానీ మేము ఎక్కడ ప్లే చేయలేదు. మీ మిస్సెస్ ఇప్పుడు నేను క్లారిటీ మాట్లాడలేం కానీ ఎప్పుడు 6 సంవత్సరాల క్రితం మాట్లాడిన వీడియోలు పట్టుకొని ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు? నేను అమ్మాయిలను ఏడ మోసం చేసిన అది ఇది అని అంటే అరే నేను ఒకటి చెప్తున్నా వినబ్బా, నీకు వినపడట్లేదా? ఇంత మాట్లాడతాం అట్లా. చెప్పండి. ఒకటి, ముగ్గురు అమ్మాయిల్ని మోసం చేసిన అభినయ్ దర్శన్ తో అదే సుష్మా దర్శన్ ఎందుకు కలిసి ఉంటది? ఆన్సర్ మై క్వశ్చన్. కలిసి ఉంది అనడానికి పబ్లిక్ కానీ మాలాంటి వాళ్ళకి ఏం తెలుసు అండి? మీరు చెప్తే ఫోటోలు వీడియోలు చూస్తున్నారు కదా, కలిసి ఉన్నది. ఏమంటే నువ్వు చేయనంటున్నావు. అరే కలిసి ఉన్నామంటే ఉండనంటున్నావు. అరే నీ మంచి గురించి నీకు అర్థమైతే లేదు. ప్రూఫ్ చూపిస్తా. ఒక ఐడియా వచ్చింది. ప్రూఫ్ చూపిస్తా. నీ మంచి గురించి నేను అంటుంటే ప్రూఫ్ చూపిస్తా నీకు. దా ఏంటిది? ఇదిగో. అట్లా కాదండి, సింపుల్. ఇది 4 years బ్యాక్, 4 years ago కనబడుతుంది సార్. 4 years క్యాజువల్ గా ఫోన్ కాల్ మాట్లాడితే జనాలకు డౌట్ క్లియర్ అవుతుంది కదా. ఇదిగో ఇది ఏంటిది? అట్లా కాదు. ఇదిగో అభినయ్ భాయ్, ఇదిగో అభినయ్ గారు, ఇదిగో 3 రోజుల బెదిరింపులు. అభినయ్ భార్య షాకింగ్ నిజాలు. నా భార్యనే కదా ఇక్కడ, సుష్మానే కదా. ఒక్క నిమిషం ఆగుతా. సుష్మానే కదా. నువ్వు కలిసినట్టు ప్రూఫ్ కావాలన్నావు అన్నా. నీకు నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అర్థమైతే లేదు ఏందో కానీ చెప్పేది నువ్వు. అభినయ్ దర్శన్ వాళ్ళ భార్యతోటి దూరం ఉన్నాడని సమాజం భావిస్తుంది. దానికి ప్రూఫ్ ఇదిగో కలిసి ఉన్నాడు అనడానికి ఒకసారి ఫోన్ కాల్ చేస్తే ఇదిగో వీడియో. ఇదిగో మా ఆవిడ ఇక్కడ సుష్మానే. ఎందుకు పేరు కూడా చూడు. ఫోన్ చేస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏంది?